ఎస్ ఒరే తమ్ముడు, సాధించావురా. మనం అనుకున్నది సాధించాం. కేవలం జమీందారింటి వారసులు మాత్రమే పెట్టుకుంటే వెలిగే ఈ ఉంగరం నువ్వు పెట్టుకోగానే వెలిగిందంటే అర్థమేంటి? నిస్సంకోచంగా నువ్వే జమీందారింటి వారసురాలివి. ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు చిట్టమ్మ. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా గుండె మీద చెయ్యి వేసుకుని నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని అని వెలిగెత్తి చాటి చెప్పే సందర్భం. నీకోసమే కళ్లల్లో ఒత్తులు వేసుకుని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా మీ బాబాయి నాన్నమ్మకి ఫోన్ చెయ్యం. ముంబైలో ఉన్న అన్ని బిజినెస్లు వదిలేసి కాకినాడలో కుక్కలాగా తిరుగుతున్నాను. ఏంటైంది బాబాయ్? గీత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. వీరనారాయణ గారు, తనలాంటి వాళ్ళని ఎంత అడిగినా ప్రయోజనం లేదండి. నా మాట విని వెంటనే వెళ్ళి గీత ఎక్కడుందో పట్టుకుని ఆమెను అడగండి. నిజాలేంటో మీకే తెలుస్తాయి కదా. ఇదేంటి, చిట్టమ్మే కదా జమీందార్ కూతురు, మరి ఆ విషయం వీరనారాయణ గారితో చెప్పకుండా ఎందుకు ఆగిపోతుంది? నాకు తెలియదని ఎందుకు చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదే. ఇదేంటి, చిట్టమ్మ ఎందుకు నిజం చెప్పట్లేదు? ఏమైంది? ఎస్, ఇది మన పాచిక. మన ఎత్తు ఫలించింది. చిట్టమ్మని చిత్తుగా ఓడించింది. ఇక ఈ జన్మలో చిట్టమ్మ నిజం బయట పెట్టదు పెట్టదు పెట్టదు. నన్ను క్షమించు బాబాయ్. నన్ను కన్న ప్రేమ కంటి ముందే ఉన్నా, నన్ను పెంచిన ప్రేమ ముందు తల వచ్చింది బాబాయ్. నా అల్లుడు కాని అల్లుడి కోసం కన్న ప్రేమకి దూరం అవుతున్నాను. ఇది త్యాగమో భయమో నాకు తెలియదు, కానీ నేను ప్రాణంగా ప్రేమించే నా అన్న బిడ్డ కోసం నీ అన్న బిడ్డని నీకు దూరం చేస్తున్నాను బాబాయ్. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. చిట్టమ్మా, నేను నిన్ను కలవడం బహుశా ఇదే ఆఖరిసారేమోనమ్మా. బాబాయ్, ఏట మాటలు? అవునమ్మా, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన టైం రేపటితో ముగుస్తుంది. నేను కనుక నా అన్న కూతుళ్ళని తీసుకెళ్ళకపోతే వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి ఇచ్చేయలేకపోయినా బహుశా అదే ఆ దేవుడి నిర్ణయం అయితే నేను దానికి సదా కట్టుబడి ఉంటాను. వస్తానమ్మా.
బాబాయ్ బాబాయ్ బాబాయ్. సార్ బాబాయ్ అదేంటి బాబాయ్, మీ అన్నయ్య కూతురు గురించి నన్ను అడుగుతున్నారేంటి? మీ అన్నయ్య కూతురు గురించి ఎతికింది గీతక్క కదా, ఆవిడ అడగండి, ఆవిడే చెప్తుందేమో. చిట్టమ్మా నువ్వేం చేసావో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది తెలుసా. దేనికి బావా? ఇంకా దేనికి బాగుంటావేంటి? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసు, నువ్వే కుటుంబంలో పుట్టావో కూడా నీకు తెలుసు. అయినా కూడా వీరనారాయణ గారు నిన్ను వెతుక్కుంటూ వస్తే నేనే నీ అన్న కూతురిని బాబాయ్ అని చెప్పాల్సింది పోయి మీ వారసురాలు ఎవరో నాకు తెలియదని చెప్తావా? పైగా ఆ గీతను అడిగితే అన్ని నిజాలు బయటపడతాయని చెప్తావా? అసలు అసలు అలా ఎందుకు చెప్పావు చిట్టమ్మా? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్నేం అడగకు బాబు. ఏటక్క నువ్వు అనుకున్నది సాధించావు కదా. ఆ మిఠాయి కొట్టు సిట్టమ్మ ఎప్పటికీ జమీందారింటి కూతురు కాకూడదని దాని నోరు నొక్కేశావు కదా. ఇంకా ఎందుకు టెన్షనింగ్ పడుతున్నావు? రే బుర్ర తక్కువ ఎదవా, ఆ, నేనాపగలిగింది చిట్టమ్మ జమీందారింటి వారసురాలన్న నిజం మాత్రమే. కాని లతే చిట్టమ్మ తోడబుట్టిన చెల్లెలన్న నిజాన్ని దాచలేకపోయాం కదా. చిట్టమ్మని లతని కలవకుండా ఆపలేకపోయాం కదా. ఏటి మాట్లాడుతున్నావు అక్క? నువ్వు ఇచ్చిన ట్విస్ట్ కి చిట్టమ్మ లత దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా లత, అమ్మా లత, నువ్వే నా చెల్లెలివి అని చెప్పిద్దా ఏటి? చెప్పకపోవచ్చురా, కాని ఎప్పుడైతే లత తన తోబుట్టువు అన్న సంగతి తెలిసిందో ఆ క్షణం నుంచి చిట్టమ్మ లతకి రక్షణ కవచంలా నిలబడుతుందిరా. తన చెల్లెలి భవిష్యత్తుని, జీవితాన్ని తనే ముందుండి నడిపిస్తుంది. అదే కనుక జరిగితే లత పేరు మీదున్న 50 ఎకరాల పొలాన్ని మనం సొంతం చేసుకోలేవురా. నిజమేనక్క. మరి ఇప్పుడు ఏటి చేద్దాం అక్క? పెళ్లి చేద్దాం. ఎవరికక్క? ఇంకెవరికిరా, మన లతకి. ఆ? లత పెళ్ళా? ఎవరితోనక్క? ఎవరంటావేంట్రా, ఉన్నాడుగా మన ముసలి మినిస్టర్, ఆ? ఆయనతో. ఏటి ఆ మినిస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తావా? దానికి లత ఒప్పుకుంటుందంటావా? అదొప్పుకునేదేంట్రా, మనమే ఒప్పిస్తాం. లత ఆ మినిస్టర్ గాడిని పెళ్లి చేసుకుంటే తప్ప దాని పేరు మీదున్న 50 ఎకరాల పొలం మన చేతికి రాదు. ఎస్, ఆ మినిస్టర్కి ఫోన్ కలుపు, మ్యాటర్ క్లియర్ చేద్దాం. అలాగే. అక్క ఇదిగో రింగ్ అవుతుంది.
కాంతమ్మ ఫోన్ చేసిందంటే ఏదో గుడ్ న్యూస్ అయ్యి ఉంటుంది. హలో కాంతమ్మ చెప్పు. సార్, మీరు కోరుకున్నట్టే మా లతని మీకిచ్చి పెళ్లి చేయడానికి ఈ కాంతమ్మ సిద్ధంగా ఉంది. మీరిచ్చిన మాట ప్రకారం 20 కోట్ల డబ్బుతో మీరు సిద్ధంగా ఉండండి. థ్యాంక్స్ కాంతమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పొట్టిదాని మీద, దాన్ని వెనకేసుకొచ్చిన ఆ చిట్టమ్మ మీద పగ తీర్చుకోవడానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ కక్కుర్తి నాకు కొన్నంత లాభం కాంతమ్మ, లాభం. ఇంత శుభవార్త చెప్తే మీరేం మాట్లాడరేంటి మినిస్టర్ గారు? అంటే ఇంతకు ముందే జ్యోతిష్యుడు చెప్పాడు కాంతమ్మ. ఏమని చెప్పారు సార్? నా జాతకంలో ఏదో దోషం ఉందని ఓ కక్కుర్తి క్యాండిడేట్ ఆ దోషం పోవడానికి సహాయం చేస్తుంది అని. అది నిజమా అబద్ధం అనుకునే లోపు నువ్వే ఫోన్ చేసావు. ఒరే దరిద్ర పెదవా, నన్ను కక్కుర్తి క్యాండిడేట్ అంటావా? ఈ పెళ్లి జరగాలి, మా లతకి చెప్పి నువ్వు తినే అన్నంలో విషం పెట్టి నువ్వు కుక్క చావు చచ్చేలా చేస్తాను. పనికి మాలిన ఎదవ. ఏంటి కాంతమ్మా మాట్లాడట్లేదు? మీరు చెప్పిన దానికి నాకు మాటలు రావడం లేదు సార్. నీలాంటి పనికి మాలిన దానికి మాటలలా వస్తాయి? నేనెవర్ని కక్కుర్తి అన్నానో నీకు అర్థమైపోయింది, అందుకే నోట మాట రావటం లేదు. ఓరా పనికి మాలిన ఎదవ, నీ నుంచి 20 కోట్లేంట్రా? పెళ్లి పందిట్లోకొచ్చాక ఇంకో 20 కోట్లు ఎక్స్ట్రా డిమాండ్ చేసి నీ నుంచి 40 కోట్లు నేనే లాగేస్తానుగా. ఆ ఓకే కాంతమ్మా, నన్ను ఎప్పుడు రమ్మంటావు చెప్పు. ఎప్పుడో ఎందుకు సార్, రేపు ఉదయమే వచ్చేయండి, నిశ్చితార్థం పెట్టేసుకుందాం. నిజమా? నువ్వు వెంటనే నిశ్చితార్థం జరిపిస్తావా? జరిపించకపోతే నా పేరు కాంతమ్మే కాదు. మీరు రండి సార్. ఓకే కాంతమ్మా, నీ మీద నమ్మకంతో వస్తాను. అక్కడ ఎలాంటి తేడా జరగకూడదు. నేను గనక మాట తప్పితే మీరు చచ్చినంత ఒట్టు సార్. నేను చచ్చినంత ఒట్టా? అదే సార్, నేను మాట తప్పితేనే కదా మీరు చచ్చేది. మీరు ధైర్యంగా రండి, నిశ్చితార్థం జరిపించే పంపుతాను. థ్యాంక్స్ కాంతమ్మా, రేపు ఉదయం వచ్చేస్తాను. ఓకే సార్. ఇప్పటికిప్పుడు ఎల్లి ఎలా బతుకుతారు, ఏడుంటారు? పైగా మా అన్నయ్యకి పనేమీ లేదు, చేతిలో సెల్లగవ్వ ఆదాయమూ లేదు. ఆయన నమ్ముకొని ఈ పసి పెట్టినట్టుకెళ్ళి అష్ట కష్టాలు పడతావా చెప్పదునా? చిట్టమ్మా, ఈ రాక్షసుతో మాటలు పడుతూ సిగ్గు లేకుండా ఈ ఇంట్లో ఉండడం కంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడమే ఉత్తమం అనిపించింది. అక్క, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత బాధపడాల్సింది మనమే. అమ్మా, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన నేరాలకి మేమే నిన్ను అసహ్యించుకొని వెళ్ళిపోవాలమ్మా. కానీ విచిత్రం ఏంటంటే నువ్వే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదురా. అదిగో నీలు, దాన్ని వెళ్ళమంటున్నాను. ఎల్లదు కాంతమద్ద, ఎల్లదు. పొదిన నా అల్లుడు ఈ గడప దాటి బయటికెళ్ళరు. ఏం చేసుకుంటావో చేసుకో. చేయడానికి ఏమీ లేదు చిట్టి. బలవంతంగా నా ఇంట్లో ఉండాలని చూస్తే నీలాంబరి మాత్రమే ఉంటుంది. దాని కొడుకు మాత్రం అస్సలుండడు. అమ్మా, అవునే, నిజంగా నా ఇంట్లో ఉండాలనుకుంటే డబ్బులు కట్టి ఉండండి, లేదా ఇప్పుడే ఈ క్షణమే అందరూ బయటికెళ్ళండి.
బిడ్డకి మనవడికి సోటేయడానికి డబ్బులు అడుగుతున్నావా? సరే చెప్పు, నీకెంత కావాలో చెప్పు, నేనిస్తాను. ఊరికే నోటి మాట చెప్పడం కాదు చిట్టి, నోట్లో చేతిలో పెట్టి అప్పుడు చెప్పు. అదే అడుగుతుంది చిట్టమ్మ. ఎంత కావాలో చెప్పమ్మా. మ్మ్, 5 లక్షలు కావాలి. దాని కోపానికి విరుగుడివ్వాలంటే అర్జెంటుగా ఆ మినిస్టర్కి దీనికి పెళ్లి జరిపించాలిరా. కరెక్టే అక్క. కాకపోతే పెళ్లికి ఆ సిట్టెమ్మ అడ్డుపడద్దేమోనని చిన్న డౌట్ అక్క. చిట్టమ్మని ఇంట్లో ఉండనిస్తే కదరా ఈ పెళ్లి నాపడానికి. అర్థం కాలేదక్క. ఇందాకిచ్చిన మాట ప్రకారం ఈ రోజు సాయంత్రంలోపు చిట్టమ్మ ఎలాగూ 5 లక్షల రూపాయలు తేలేదు. దాంతో నీలాంబరిని ఈ ఇంటి నుంచి గెంటేస్తాం. ఆ పాలవాడి ఫ్యామిలీని కూడా పంపించేస్తాం. దాంతో అటు కన్నవారిని ఇటు మేనల్లుణ్ణి వదులుకోలేక చిట్టమ్మ పుట్టింటికెళ్తుంది. ఆ గ్యాప్ చాలు లత మెళ్ళో 3 ముళ్ళు వేయించడానికి. సూపర్ ఐడియా అక్క. అవును, ఆ మినిస్టర్ తన మనిషితో డబ్బులు పంపిస్తానన్నాడు, పంపించాడా? వస్తానని ఫోన్ చేశాడక్క. అత్తయ్య గారు ఏమంటున్నారు చిట్టమ్మ? ఈ సీరలో నేను చాలా బాగున్నానంట బావా. అవును చిట్టమ్మ, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మళ్ళీ ఆ మిఠాయి గుట్టు చిట్టమ్మలా రెడీ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. బావా, అమ్మ బాగుంటుందనో నువ్వు చెప్పావనో కాదు, ఏ క్షణమైతే నేను శంకరనారాయణ గారి కూతునని తెలిసిందో ఆ వంశానికి తగ్గట్టుగా, ఆ కుటుంబానికి తగ్గట్టుగానే బతకాలనుకుంటున్నాను. అందుకనే ఇలా కట్టుకున్నాను. ఇక నుంచి శంకరనారాయణ గారి బిడ్డలాగే బతుకుతాను. అలాగే. బావా, ఎవరితను? ఏమో చిట్టమ్మా, నాకు తెలీదు. సరే, నువ్వు తింటూ ఉండు, 2 నెలలు చూస్తాను. ఇప్పుడు వస్తాను. రేయ్, ఆ మినిస్టర్ గాడు కనుక డబ్బులు పంపించాడంటే వెంటనే పెళ్లి జరిపించేయమంటాడురా. పొరపాటును గనుక మిస్ అయిందంటే మన ప్రాణాలు తీసేస్తాడు. అలాగే అక్క. ముందు ఈ సిట్టమ్మ పేడ ఎరగడైతే ఆ తర్వాత లత పెళ్లి చేయడం చాలా ఈజీ. నమస్కారం మేడం. అంటే నీచురాలు దుర్మార్గురాలు నువ్వేనని నువ్వు ఫిక్స్ అయిపోయావన్నమాట. సర్లే, ఏదో ఒకటి తగలడు. అమ్మా, కడుపులో పెట్టుకుని దాచుకోవాల్సిన నా కన్న తల్లి కాలితో తన్ని నన్నింటి నుంచి పొమ్మందమ్మా. నువ్వసలు ఆడదానివేనా లేక అడ్డగాడదవా? కన్న కూతుర్నే, పైగా బాలంతని పట్టుకొని ఇంటి నుంచి పొమ్మంటావా? నిన్ను శపించేస్తాను. చా, తర్వాత చెప్పిద్దు గాని ముందు మహిమేంటో చూపించు. అమ్మా, నా కసాయి తల్లిని కిరాయి ఇవ్వాలంటే ఇదిగో ఈ నగల్ని 10 చేయి చాలు. జై తుస్. ఈ ఇంటికి సోది శబ్దావనొచ్చాను, కాని నువ్వు చెప్పిన సోదంతా విన్నాక ఖచ్చితంగా న్యాయం చెయ్యాలనిపిస్తోంది. ఆ నగలు ఇలా ఇవ్వు తల్లి.
అందరూ కళ్ళు మూసుకోండే తల్లే. ఎందుకు? ముక్కు మూసుకుంటే పైకి పోతావు కాబట్టి. నోరు మూసుకుని కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోరా. చేస్తానే తల్లి, దిగులు పడవాగు. అది ఈడ పెట్టే తల్లి. ఆ అందరూ కళ్ళు మూసుకోవాలి. అమ్మోరు తల్లి, ఆశీర్వదించాల తల్లి. ఆ ఇప్పుడు కళ్ళు తెరవండి. వర్మ, ఇదిగోండి చీరలు చూసుకోండి. ఇంకా మీ కోరికలేమైనా ఉంటే చెప్పండి, తల్లి తీరుస్తాది. అమ్మా, నా దగ్గర ఈ 10,000 ఉన్నాయమ్మా. వీటిని కాస్త అర్థమయ్యింది బిడ్డ, ఇడివ్వు. మనసులో తల్లిని గట్టిగా కోరుకో. అందరూ కళ్ళు మూసుకోండి. మూసుకోరా మూసుకోరా. మూసుకున్నా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏటక్క ఇది? తమ్ముడు, ఏ ఎంత? అక్క, 1,00,000 ఇవ్వండి. 1,00,000 రూపాయలు అక్క. 1,00,000 ఇవ్వండి. సోది సుందరమ్మ గారు. థ్యాంక్ యూ సుందరమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం, మహా అద్భుతం. ఒరే రవిచంద్ర, నువ్వు 10,000 ఇస్తే 1,00,000 రూపాయలయ్యాయిరా. ఈ సోది సుందరమ్మ గారు సామాన్యురాలు కాదురా. మనలాంటి పుణ్యాత్ముల కోసం దివి నుంచి భూమికొచ్చిన సాక్షాత్తు. ఇదిప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చింది? ఏంటమ్మా, రాజుల సొమ్మంతా రాళ్ల పాలని ఎంతో మంది నోళ్లు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకుని సంపాదించిన డబ్బంతా ఇలా చిత్తు కాగితాల్లో మారిపోయాయా? చిత్తు కాగితాల్లా మారిన సంగతి దీనికెలా తెలుసు? కొంపదీసి నా డబ్బు పోయిన దాంట్లో దీని హస్తం కూడా ఉందా ఏంటి? ఏవే రాక్షసి, అయితే ఇదంతా తెలిసే చేశారన్నమాట. నన్ను మోసం చేసి నా దగ్గర 5 లక్షలు కొట్టేయాలని ఇంత దిగజారిపోయారన్నమాట. ఊరుకో అమ్మా, మోసం చేయడంలో
దిగజారిపోవడంలో నిన్ను కొట్టేవాళ్ళు ఈ కాకినాడలో ఉన్నారా చెప్పు? ఆ, అది నిజమే అనుకో. అక్క నిన్న తిడుతుంది. ఆ, నన్ను తిట్టావా? ఏమ్మా, తిట్టించుకునే అర్హత నీకు లేదా? ఆ? నీకేం తక్కువ? నేనే కాదు, ఊరంతా కలిసికట్టుగా వచ్చి నిన్ను తిట్టినా ఆ తిట్లు తినే అర్హత నీకొక్కదానికే ఉంది. ఎంత మాట అన్నావే? కూతురువి కదా అని ఊరుకుంటుంటే చెలరేగిపోతున్నావా? అసలు దీనంతటికీ కారణం ఆ వర్మగాడే. ఆ వెధవే సోదమ్మని పట్టుకొచ్చి నన్ను మోసం చేశాడు. వెళ్ళి వాడి కాళ్ళెరగొడతాను. ఆ సోదమ్మని పట్టుకుని పోగొట్టుకున్న డబ్బుని వసూలు చేస్తాను. హ్మ్, ఊరుకో అమ్మా. అంటే అన్నానంటావు కానీ మోసం చేసినోడు మన ఇంటి ముందు టెంట్ వేసుకుని ఉంటాడా ఏంటి? ఆ సోదమ్మ ఈ పాటికెప్పుడో రాష్ట్రం దాటి వెళ్ళిపోయి ఉంటుంది. రాష్ట్రాలు కాదే, ఖండాలు దాటినా సరే దాని చుట్టుపట్టుకు లాక్కొస్తా. నేను పోగొట్టుకున్న డబ్బును వసూలు చేస్తా. ఏడ్చావు. వాళ్ళనోళ్ళు వీళ్ళనోళ్ళు కొట్టి సంపాదించిన డబ్బు పోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే. ఇంకా నువ్వు నిజంగా కష్టపడ్డ డబ్బు పోతే ఇంకేమంటావో ఏంటో. నోర్మోయ్, సంపాదించిన డబ్బు పోతే ఆ గుండెలు ఎంత మండిపోతాయో నీకేం తెలుసు? నిజమేనమ్మా. కాకపోతే ఎవరూ సంపాదించిన డబ్బు పోతే నీకు గుండె మండిపోతుంది చూడు, అదే కదా నా బాధ. ఎవరో సంపాదించడం ఏంటే? మరి ఈ డబ్బంతా నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? ఆ వీరనారాయణ గారి దగ్గరే కదా కొట్టేసింది. నోర్మోయ్, నిన్నింకా ఈ కొంపలో ఉంచాను చూడు. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. పర్లేదమ్మా, నా చెప్పులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏడికంతమత వర్మ ఏం తప్పు చేశాడని అతను కొట్టబోతున్నావో? ఇంకా ఏం చెయ్యాలి? ఆ పనికి మాలిన దాన్ని, ఆ పాపిష్టి దాన్ని, ఆ నీచురాల్ని, ఆ నికృష్టురాల్ని ఇంటికి తీసుకొచ్చింది వీడే కదా. పనికి మాలింది పాపిష్టిదా? ఎవరు కాంతమత్త? ఇంకెవరు చిట్టి, మా అమ్మే. నోర్మోయ్, నేను చెప్తుంది ఆ సోది సుందరమ్మ గురించి. ఆవిడ ఏడ్చేసిందత్తా? ఇంకా ఏం చెయ్యాలి? మీరు ఏదిచ్చినా 10 చేస్తానని అబద్ధాలు చెప్పి నేనిచ్చిన 5 లక్షలు నొక్కేసి దానికి బదులుగా చిత్తు కాగితాలు పెట్టింది మా చేతిలో. అమ్మా, ఆ మూటలో ఏముందో సరిగ్గా చూసావా? చూడకపోవడానికి ఏముందిరా? ఒరే అవతారం, చూపించరా. చూడరాలుడు చూడండి. మీ కళ్ళతో మీరే చూశారుగా, ఆవిడ గారిచ్చిన మూటలో ఇవే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ సోది సుందరమ్మ మోసగత్తా కాదా? నీకే ఎందుకు జరిగిందో తెలియదు కానీ మన వాళ్ళందరికి మాత్రం ఆవిడ న్యాయమే చేసింది కదా. మన వాళ్ళిచ్చిన డబ్బులు నగలు అన్ని 10 రెట్లు పెరిగాయిగా. ఏంటి పెరిగేది నా బొందా? నాకు తెలిసి మీరందరూ కలిసి నన్ను మోసం చేసుంటారు. అమ్మా, కావాలంటే మమ్మల్ని అనుమానించు, అంతేగాని ఆ సోది సుందరమ్మని మాత్రం అనుమానించు. హా? ఆ చెయ్యి చిట్టమ్మ వైపు చూపించావంటే ఆ సోది సుందరమ్మ చిట్టమ్మేనా? నేను సోది సుందరమేటి? లేదు, నాకిప్పుడే అనుమానం వస్తుంది. సాయంత్రం లోపు 5 లక్షలు ఇవ్వమన్నానని మీరేదో ఎదవ నాటకం ఆడినట్టున్నారు.
నష్టాలు జరగకముందే, కష్టాలు రాకముందే నిర్ణయాలు తీసుకోవాలమ్మా. ఆ తర్వాత మనకి కష్టాలు కన్నీళ్లు తప్ప ఎవ్వరూ తోడుండరు లత. సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాకపోతే ఈ వర్మతో నా పెళ్లికి మా వీరనారాయణ బాబాయ్ ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటేనే నా పెళ్లి. కానీ ఇంతవరకు బాబాయ్తో ఎవ్వరూ మాట్లాడలేదు. అదొక్కటేనా భయం అక్క.